ఏమవుతుందంటే మన పేద ప్రజల మన హక్కుల కోసం మన పేద ప్రజల కోసం ఆయన జీవితాన్నే త్యాగం చేశాడు. 16 సంవత్సరాల వయసులోనే జైలుకెళ్ళాడు ఆయన మన పేదల కోసం, అడుగు బలహీన వర్గాల కోసం 16 సంవత్సరాల్లో జైలుకెళ్ళాడు. ఆయన పుట్టడమే భూస్వాముల కుటుంబంలో పుట్టాడు. అంటే చాలా మంది తెలియదు మీకు. ఆయన ఆ రోజుల్లోనే నెల్లూరు జిల్లాలో భూస్వాముల కుటుంబంలో పుట్టాడు. ఆయన 100 ఎకరాల పొలాలు ఉన్నాయి వాళ్ళకి. నెల్లూరులో వాళ్ళ హాస్పిటల్ కూడా నిశ్చిత హాస్పిటల్ వాళ్ళ తమ్ముడు పెట్టారు. ఆయన మన కోసం, మన ప్రజల కోసం, మన పేదల కోసం పిల్లలు లేకుండా ఆపరేషన్ చేయించుకున్నాడు. ఆయన వచ్చిన ఆస్తి అంతా పార్టీ మన పేదల కోసం రాశాడు. వాళ్ళు ఎవరన్నా ఉన్నారో అంత అరుదుగా రాజకీయాల్లోకి వాళ్ళ తోసుకోవడానికి వస్తారు కానీ ఈయటానికి రాలా. రాజకీయాలంటే సేవ చేయడానికి రావాలి కానీ డబ్బులు సంపాదించుకోవడానికి రాజకీయాలు కాదు. అన్ని త్యాగాలు చేశాడు మన కోసం ఆయన. అలాంటి మహనీయుని మనం స్మరించుకోవడం కూడా మన భాగ్యం. ఆయన పేరు పుచ్చలపల్లి సుందర రామరెడ్డి. రెడ్డి అనేది ఉండకూడదని తీసేసి సుందరయ్యని పిలిపించుకున్నాడు. రెడ్డి అనేది లేకుండా. రెడ్డి అనేది ఉంటే కులానికే పరిమితం అవుతా, నేను అన్ని వర్గాలకు దగ్గర అవ్వలేనని రెడ్డి అని తీపించుకొని సుందరయ్యని పిలిపించుకున్నాడు. అంత మహనీయుడు. మన దేశంలో కానీ మన ఆ రోజుల్లోనే పార్లమెంట్కి అసెంబ్లీకి సైకిల్ మీద వెళ్ళాడు ఆయన. అంత మహనీయుడు గురించి మన బాబురావు గారు అన్ని విషయాలు కూడా చెబుతాడు. విషయాల గురించి కూడా చెబుతాడు ఆయన గురించి. మాకు అనుభవం లేదు కానీ వీళ్ళకందరూ తెలుసు. మనం తీసుకోకుండా దేశవ్యాప్తంగా పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ ప్రజల్లో కానీ ఒక మారుమూల వ్యక్తి ఎవరంటే పుచ్చలపల్లి చంద్రయ్య గారు. దీనివల్ల ఆయన ఎప్పుడూ 24 గంటలు కూడా పేద ప్రజల కోసమే సమస్యలు ఎట్లాగా పరిష్కారం చేయాలా, కార్మికులు ఎట్లాగా వాళ్ళకు సంఘాలు పెట్టాలా, అలాగే ఎంప్లాయీస్ కు ఎట్లాగా సంఘాలు పెట్టాలా, ఈ భూస్వాముల వర్గానికి వ్యతిరేకంగా మనం ఎట్లాగా ఈ కార్మికులు నిలబెట్టాలా, ఆయన లక్ష్యం ఇదే. 24 గంటలు కూడా ఇదే లక్ష్యంగా ఆయన పోరాడి రాజ్యాలను అన్నింటిని కూడా గుర్తింపు చేసి ఇవాళ రాజకీయం చూస్తే రకరకాలుగా చూస్తున్నాయి. ఇవాళ ఎన్ని కోట్లు ఉంటే సీట్ ఇస్తారు, ఎన్ని కోట్లు ఉంటే మీరు అసెంబ్లీకి పార్లమెంట్కి వెళ్తారు, ఇవాళ ఈ నియోజకవర్గాన్ని అంతా నువ్వే మనగాడివా, ఇటువంటి పరిస్థితులు ఇవాళ రాజకీయ నాయకులు పరిగణిస్తున్నాడు. ఇది కాకుండా ఆ రోజుల్లోనే ఆయన ఈ పేద ప్రజల కోసము, ఈ కమ్యూనిస్ట్ పార్టీల కోసము పెట్టుబడిదారి వర్గాన్ని ఎట్లాగా అదుపులోకి తీసుకోవాలని ఆయన త్యాగాలు చేసి అందరికీ స్ఫూర్తిగా నిలబడ్డ ఆయన సుందరయ్య గారు ఇవాళ పార్లమెంట్ లో గాని అసెంబ్లీలో గాని ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ప్రతి ఓడు ఆయన ప్రశ్న ఇవ్వకుండా ఎవరేం మాట్లాడలేరు. ఎందుకంటే ఆయన నిజాయితీని ముందు పెట్టే మాట్లాడగలుగుతారు. అట్లాంటి నిజాయితీ పరుని ఇవాళ మనము గుర్తు చేసుకొని ఆయన వర్ధంతి సందర్భంగా మనం కార్మికులను కూడా పెట్టుకోవాలని మన బాబురావు గారు ఆయనకు దండ వేస్తారు. అందరూ ఇవాళ సెల్ మంచిది. జోహార్ సుందరయ్య గారు, 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 జోహార్ సుందరయ్య గారు. మన కాంగ్రెస్ మీకు ముఖ్యమైన చెప్పాలి మర్చిపోయాను నేను. గొల్లపూడి కొత్తపేటలో 3 రోజుల నుంచి సమ్మె జరుగుతుంది. ఇప్పుడు 3 రోజుల నుంచి పెద్ద ఆయన మేము అందరం అక్కడే ఉన్నాం. ఊళ్ళేది నీళ్ళేది ఎండకి అక్కడికి వెళ్తే చెట్లు లేవు, ఏం లేవు.
కూర్చోడానికి స్థలంలో లేదు. 3 రోజులు పబ్బులేంటూనే ఉన్నాం. అక్కడ ఏంటంటే మన మతాలను పిలవకుండా, మన సంఘాన్ని పిలవకుండా ఒక తెలుగుదేశం నాయుడు గొల్లపూడి కొమ్మకాల సుబ్బారావుని ఆయన పిలిచి వాంటర్లు కుమ్మక్కయ్యి వాళ్ళ బయటికి పోసేయడానికి చెప్తాం, తీసుకోండి, లేకపోతే మాకు అవసరంలా మీరు వెళ్ళిపోయి తీసుకొచ్చారు. మన సంఘం మనం ఎంటర్ అయ్యి మన నాయకులు బాబురావు గారు, కాశీనాథ్ గారు వీళ్ళందరూ కూడా ఎంటర్ అయ్యించుకోవాలి. ఇప్పుడు సంఘం లేనిది, మన నాయకులు లేనిది, ఆ రోజు ఆ మానీయులు అలాంటి వాళ్ళు మన పునాది బట్టి వాళ్ళు మన రోజు మీద బతుకగలుగుతున్నాం. మీకు చాలా మందికి తెలీదు. ఏదో మేము పని కొనుక్కుంటున్నాం, ఇక్కడ వచ్చి చేసుకుంటాం, ఏదంటే వాళ్ళ వాటలు వినే పరిస్థితి లేదు. మీకు చాలా మందికి ఇవన్నీ అందుబాటుగా మీరు ఏదో అనుకుంటున్నారు. ఈ రాను రాను మనకు బాగా గొడ్డుపడి మన చైతన్యవంతులుగా ఉండి దాన్ని ఎదుర్కోగలుగుని మన సంఘాన్ని, మన పార్టీలు కానీ నిలబెట్టుకోలేకపోతే మన మనుగడ అసాధ్యమయ్యేటట్టుంది. దాని విషయంలో నిన్న వెళితే చర్చలకు వెళ్తే ఆయన ఏమంటారు తెలుసా? ఇది గొల్లపూడి గడ్డ, ఇక్కడ ఎవడు వాగటానికి లేదు, ఏం చేయటానికి లేదంటే అక్కడ ఉన్న కార్మికులు అందరూ తిరగబడ్డారు. నువ్వు కల్లపూడి అడ్డైతే మేము కూడా కార్మికులు అడ్డైది, నువ్వు బెదిరింపులు భయపడము. నేను బెదిరించాడు మమ్మల్ని, ఈ తెలియదేమో ఏళ్ళు చూపించి బెదిరించి ఇక్కడ ఎవడైనా జిందాబాద్ చేసినా ఊరుకోరు అన్న విధంగా బెదిరించి వెళ్ళాడు. మేము లెక్క కూడా చేయలా, మేము సమ్మె చేసేదే నీ సంగతి ఏంటో తెలుసుకుంటా, నీ పార్టీ సంగతి ఎవరు వచ్చినా మేము వెనక్కి తగ్గేది లేదు, తీస్తే మా ప్రాణాలు తీసుకోమని చెప్పాం. సమ్మె జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ కూడా ఆడికి వెళ్ళాలి. ఇక్కడ ఉన్న మేస్త్రులు, మేస్త్రులు కూడా అందరూ గొల్లపూడి వెళ్ళాలి. మనం పోలా, అక్కడ జరుగుతుంది. అందరం కూడా ఆడికి వెళ్ళాలి. అవసరమైతే ఏదన్నా అక్కడ ఇబ్బందికరంగా పరిస్థితులు వస్తే విజయవాడ మొత్తం కూడా బంద్ చేసి కార్మికులందరం కూడా అక్కడ కూర్చోవాల్సి వస్తుంది. మన హక్కుల కోసం. ఏది వాళ్ళ గొల్లపూడిలో జరిగింది మనకేమని కాదు, వాళ్ళ గొల్లపూడిలో జరిగితే రేపు మన దాకా వస్తుంది. పక్కింటి వాళ్ళు కొట్టాలనే నాకేమనుకుంటే రేపు మన్నిటి దాకా కూడా వస్తుంది. ఇవన్నీ కూడా గమనంలో పెట్టుకోవాలి. మనం ముఠాలు సంఘాలు కానీ పిలిపిస్తే దానికి అందరు కూడా ఉండి ముందు మనం నడిపించే విధంగా కూడా ఉండాలి. మన నాయకుల్ని బెదిరించెళ్ళాడు ఆయన. వానలు కోటే చెప్పాను ప్రెసిడెంట్ సెక్రటరీలకి, మా ప్రాణం పోయినా సరే మా కార్మికులకి ఇంత రక్త పోటు కనపడ్డా మీ మీద కేసులు పెడతాం, మీ కొట్ల ముందే పడుకుంటామని చెప్పాము నిన్న. అంత విధమైన ఘోరంగా జరిగింది అక్కడ. ఆ విషయాలను కూడా మన బాబురావు గారు చూస్తున్నారు, మాట్లాడాడు. వీళ్ళు లేకపోతే నిన్న అక్కడి నుంచి మన ఏరియాలో కూడా ఉంచరు. మీకు చాలా మంది తెలీదు. అందుకని మన హక్కులు కాపాడుకోవాలనేది మనం. అందుకే ఇంటి మీద కూడా మనం బాబురావు గారు ఎవరన్నా అన్ని సుందరయ్య గారు అన్ని కూడా విషయాలు చదువుతారు. 10 నిమిషాలు నిలబడాలి. ముందుగా అందరికీ నమస్కారం. సుందరయ్య గారి గురించి చెప్పారు. పాత వాళ్ళకి తెలుసు, మనం తెలుసుకున్నాం. ఎందుకంటే ఇవాళ కార్పొరేటర్ అయితే చాలు కోటీశ్వరుడు అయిపోతారు. పంచాయతీ సర్పంచ్ అయితే చాలు అత్యధిక మంది, ఇంకొకడు వేరే ఒకటి 99 మంది లక్షలు సంపాదిస్తున్నారు. కొత్తలపల్లి సుందరయ్య గారు మొట్టమొదటి పార్లమెంట్ లో మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఆయన అప్పుడు ఉండే పార్టీలు కాంగ్రెస్, కమ్యూనిస్ట్. కాంగ్రెస్ నెహ్రూ గారు ప్రధానమంత్రి అయితే కమ్యూనిస్టుల తరఫున ప్రతిపక్ష నాయకులు. అంత మహానుభావుడు. మన ఆంధ్రప్రదేశ్ లో పుట్టి, నెల్లూరు జిల్లా అలగానపాడులో పుట్టి, మొత్తం దేశంలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీకి సెక్రటరీగా పనిచేసి పార్లమెంట్ లో తొలి ప్రతిపక్ష నాయకుడిగా ఉంది. మనకి గర్వకారణంగా ఉన్నాడు. వాళ్ళేదో కొంతమంది తెలుగుదేశం మంత్రులు, ఎమ్మెల్యేలు అంటే సైకిల్ మీద తిరుగుతున్నారంట. ఇది ఫోటోలకి పోజులు అవుతారు. ఆయన వాళ్ళు కాదు. అప్పుడే పార్లమెంట్ కి పెద్ద పెద్ద వాళ్ళందరూ కారులో వస్తా ఉంటే ఒకసారి ఫోటో కోసం కాదు, రోజు సైకిల్ మీద వెళ్ళేవాడు ఆయన. కమ్యూనిస్టులు అంటే ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా, నాయకులైనా ఎలా ఉంటారో ఆయన నేరాడంబరి జీవితంతో చూపించాడు. మన పక్కన ఉన్న గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో ఆయన అనేక సార్లు గెలిచి ఆ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దాడు. విజయవాడలోనే ఎక్కువ రోజులుండి మొత్తం యావత్ భారతదేశంలో ఎర్ర జెండా నిలబెట్టడంలో, ఈ దక్షిణాది రాష్ట్రాల్లో కమ్యూనిస్ట్ పార్టీ లేనప్పుడు కమ్యూనిస్ట్ పార్టీని పెట్టిన ఆద్యుల్లో ఆయన ఒకడు. ఇవాళ మనం పొద్దున్నే నేను ఉదయమే నడవటానికి వెళ్ళి వస్తాను ఒక ఆయన రోడ్డు మీద ఆపాడు నన్ను. ఏమని?
ఏమండి నేను బందర్ రోడ్ లో పెద్ద హోటల్లో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తాను, రాత్రిపూట దొంగతనం జరిగిందంట, సీసీటీవీ కెమెరాల్లో కేబుల్ ఎవడో ఎత్తుకెళ్ళిపోయాడు, నేను భోజనం చేయడానికి వెళ్ళినప్పుడు ఇప్పుడు నన్ను పనిలోంచి ఆపేసి 30,000 జీతం కట్ చేసి పంపించేస్తాను అని చెప్పేసి చెప్తుంది. ఎందుకు మన ఎందుకు ఆపారు? రోడ్డు మీద వెళ్తా అంటే నేనైనా ఎమ్మెల్యేనా, నేనైనా మంత్రినా, నాకు ఎందుకు చెప్పాడు? కష్టం వస్తే నిలబడి పోరాడేది, అన్యాయం అయితే పేదవాళ్ళ తరపున లేబర్ తరపున నిలబడేది ఎర్ర జెండా అని ఒక నమ్మకం ఉండబట్టే వాళ్ళ పెరిగారు. మీరు కూడా మన అందరూ చూడండి, మన ఒక యూనియన్, మీరు ముఠా ఎంతగానో కొనుక్కోవచ్చు. ముఠా ఇవాళ చట్టం మనకేమీ లేదు, మనకేమీ ముఠా వాళ్ళు నువ్వు ఈయనే ఉండాలి ఈ ముఠానే ఉండాలని చట్టం లేదు. కానీ చట్టం లేకపోయినా యూనియన్ ఉంది కాబట్టి విజయవాడలో ఒక షాపులో ఒక ముఠా పనిచేస్తే అదే ముఠా పనిచేయాలి, ఈ షాప్ ఇంకో చోట పెట్టినా అని మన బలంతో మన ఐక్యతతో మనం పాల్గొంటున్నాం కాబట్టి కూడా బాగా బతుకుతున్నాం. మనం ఏదో బ్రహ్మాండం బతుకుతున్నాం అని కాదు, ఈ బతుకైనా మన బతకనిస్తున్నారంటే మనం ఎక్కడి నుంచి రావచ్చు, ప్రకాశం జిల్లా రావచ్చు, నెల్లూరు జిల్లా రావచ్చు, పాత రోజుల్లో విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం నుంచి వచ్చిన వాళ్ళే అక్కడ గ్రామాల్లో పనుల్లాకే వ్యవసాయం పనులాకే ఇక్కడికి వచ్చి బతుకుతున్నాం. అయినా పొరుగురు వాళ్ళే, వీళ్ళు పేదవాళ్ళే, ఇది లేబర్ అని మన వెనకాల పోలీసులు కానీ పనిచేస్తాం. కానీ వీళ్ళంతా లేబర్ జనమని లెక్కాపత్రం లేకుండా మన మీద మన జోలికి వస్తే, ఈ ముఠా వాళ్ళ జోలికి వస్తే వీళ్ళకి యూనియన్లు ఉంటాయి, యూనియన్ వెనకాల ఎర్ర జెండా ఉంది, ఆ ఎర్ర జెండా వీళ్ళ తరపున ఏదైనా అంటే గనక అని ఒక భయము భక్తి మనకి పేదవాడికి ఏంటి మనకు అండ ఉండాలి. అధికారంలో కాంగ్రెస్ ఉంది, వైసీపీ ఉంది, తెలుగుదేశం ఉంది, ఇప్పుడు కొత్తగా జనసేన కూడా కలిసింది, ఢిల్లీలో మోడీ ఉన్నారు, బీజేపీ ఉంది. ఎవరు అధికారంలో ఉన్నా మనం పనిచేసేది మన పని మీద ఆధారపడి బతుకుతున్నాం. మన పనిలో అండగా నిలబడేది ఎర్ర జెండా. ఇది మొట్టమొదట ఈ యూనియన్లకి ఆద్యం పోతుంది సుందరయ్య గారు. ఆయన అలగానపాడు ఊళ్ళో కూలి పనిచేస్తున్న వాళ్ళందరికీ ఆ రోజుల్లోనే స్వాతంత్రానికి ముందు కూలీలకు సంఘం ఉండాలని ఆ ఊళ్ళో ముందు సంఘం పెట్టించారు. పేదవాళ్ళు కష్టపడుతున్నారని నెల్లూరు నుండి మద్రాసు దాకా సైకిల్ మీద వెళ్ళి మద్రాసులో నుండి సరుకులు తీసుకొచ్చి ఆ ఊళ్ళో లాభ నష్టాలు లేకుండా తక్కువ రేటుకి అందించాడు. ఆయన ఇంట్లో, ఆయన పెద్ద భూస్వామి కుటుంబం అయినా ఆ ఇంట్లో పాలేరుకి తేడా చూస్తా ఉంటే వాళ్ళతో కలిసి నాకు భోజనం చేస్తానని చెప్పి వాళ్ళ ఇంట్లో కూడా ఎదురు తిరిగి అప్పటి నుండి ఈ కులాలు తక్కువ కులాలు ఎక్కువ కులాలు అని తేడా ఉండకూడదు, అన్ని కులాలు సమానంగా ఉండాలని ఆ రోజు గొంతు విప్పాడు. అక్కడి నుంచి ఆయన చనిపోయింది కూడా మద్రాసులో ఆసుపత్రిలో చనిపోయినా విజయవాడలోనే పాత వాళ్ళు కొంతమంది తెలుసు. ఆయన చనిపోయినప్పుడు లక్షలాది మంది విజయవాడలో వచ్చారు. అటువంటి మంచి పేరు ఆయన సుందరయ్య గారు. ఇప్పుడు తెలంగాణలో ఒకప్పుడు నైజాం నవాబు అని ఉండేవాడు. ఆ తెలంగాణలో నైజాం నవాబు వ్యతిరేకంగా పోట్లాడి ఆ రోజున 10 లక్షల ఎకరాల భూమిని పేదవాళ్ళకి భూస్వాముల దగ్గర భూమిని పంచడంలో ఎర్ర జెండా నేతృత్వంలో తెలంగాణ పోరాటం, కేసీఆర్ పోరాటంగా తెలంగాణ పోరాటం అంటే అప్పుడు నైజాం నవాబుకి వ్యతిరేకంగా పోరాటం జరిగింది. దానికి నాయకత్వం వహించారు. మరి ఆ రోజు కమ్యూనిస్టు భూమి పంచితే ఈ రోజున ప్రభుత్వాల్లో ఉన్నవాళ్ళు ఏం చేస్తున్నారు, భూములు ఉన్నోళ్ళందరికీ ఇస్తున్నారు. చూస్తున్నారు కదా మీ పేపర్లో. అంబానీ, అదానీ, రిలయన్స్ లాంటి కంపెనీలకి ఎకరం భూమి 99 పైసలు, ఎకరం భూమి 99 పైసలు, రూపాయి కంటే తక్కువ. ఎవరు సొమ్ము? లోకేష్ అయితే అంటున్నారు ఇస్తాను, ఎకరం కట్ట మొత్తం ఇస్తానన్నాడు. ఎవరి సొమ్మది? మీ బాబు గారి సొమ్మ, మీ తాతగారి సొమ్మ? జనం సొమ్మును, ప్రజల ఆస్తిని అప్పనంగా కట్టబెట్టేస్తున్నారు. ఇప్పుడు అమరావతిలో రాజధాని కడుతున్నారు, ఉండాలని మనం కూడా కోరుతున్నాం. స్టార్ హోటల్ కడితే వాళ్ళకి భూములు 50 లక్షలకి అప్పచెప్పేస్తున్నారు ఎకరం. రిజర్వ్ బ్యాంక్ వాళ్ళకి 5 కోట్లు ఇచ్చు, వాళ్ళకి కావాల్సిన ఇస్తున్నారు, మనకి లేదు. మరి అటువంటి ఎవరు అడగాల్సింది. అందుకే సుందరయ్య గారు చూపిన స్ఫూర్తితో మనం పోట్లాడాలి. మొన్న మోడీ గారు హైదరాబాద్ వచ్చి చెప్తున్నాడు, దేశం కష్టాల్లో ఉంది, మీరు ఇంట్లో నూనె వాడబాకండి, ఎక్కువ నూనె రావాలంటే చాలా డబ్బు కావాలి మనకి, ఇతర దేశాల నుండి వాడద్దు, పెళ్ళైనా మంగళసూత్రం కొనబాకండి, బంగారం రేటు ఇతర దేశాల నుండి రావాలి కొనబాకండి, రైతుల పంట పొలాల్లో ఎరువు వాడబాకండి, ఎరువులు రావాలంటే చాలా కష్టంగా ఉంది, మీరు
మామూలు ప్రకృతి వ్యవసాయం చేయండి అని మొత్తం ఆయన చెప్పి వెళ్తున్నాడు. పొదుపు మనకి మందు తాగద్దని చెప్పలా, మందు తగ్గించండి అని చెప్పలా, ఇంట్లో వంటకి నూనె తగ్గించాలా. ఎవరికి పొదుపు చేయటం నువ్వు చెప్పినా చెప్పకపోయినా మన దగ్గర డబ్బు లేదు, పొలిపే ఇప్పుడు ఎవరి కాళ్ళు. పెట్రోల్ నిన్న మొన్న 3 రూపాయలు పెంచాడు, ఇవాళ మళ్ళీ రూపాయి పెంచాడు. అంటే ఇక రోజు మనకి పెట్రోల్ డీజిల్, ఈ పెట్రోల్ మీద ఎంత 110 రూపాయలు పెట్రోల్ ఉంటే అసలు పెట్రోల్ 60 రూపాయలే, 50 రూపాయలు ట్యాక్స్ ఉంది. మీరు 100 రూపాయలు పెట్రోల్ కట్టిస్తే 50 రూపాయలు గవర్నమెంట్ కి ఖజానాలో వేసుకోవడానికి ట్యాక్స్ ఉంది, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం. తమిళనాడు కంటే మన 10 రూపాయలు ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారికి ఇద్దరు వాళ్ళు దిక్కుంటారు, కానీ ట్యాక్సీలు వేయటంలో మాత్రం ఆయన తక్కువ జిల్లా, ఈయన తక్కువ జిల్లా. ఇప్పుడు మోడీ గారు అందరినీ మించిపోయారు. మరి అటువంటిది ఎవరు అడగాలంటే కమ్యూనిస్టులే చదువుతున్నా అడగాల్సి. కరెంటు బిల్లులు తగ్గినాయని చంద్రబాబు నాయుడు గారు రోజు చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి పెంచాడు, నేను తగ్గిస్తున్నాను. మనకి బిల్లు మాత్రం ఎంత వస్తుంది. బిల్లులు పెరుగుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ మీటర్లు తీసేసి స్మార్ట్ మీటర్లు పెడతారంట. స్మార్ట్ మీటర్లు అంటే మనం ఫోన్ లో బ్యాలెన్స్ చేయించుకున్నట్టు ముందే బ్యాలెన్స్ చేయించుకోవాలి. బ్యాలెన్స్ ఉన్న రోజులే కరెంటు, లేకపోతే నీ దగ్గర డబ్బులు ఉంది నేను 15 రోజులకు కడతానంటానికి లేదు. అంతటితో అప్పు చేసేనా నువ్వు వెళ్ళి మళ్ళీ బ్యాలెన్స్ చేసుకోవాలి. ఈ స్మార్ట్ మీటర్లు రాబోతున్నాయి. ఇంకా మీ ఇళ్ళకి కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలా. ఎందుకు రాలేదు అనుకుంటున్నారు? గొడవ చేయబట్టి ఆగింది. రేపు మీ ఇంట్లో మీ వీధిలో వస్తే ముందు ఆపండి. స్మార్ట్ మీటర్లు పెట్టారంటే ఆ మీటర్కి అయ్యే ఖర్చు 10,000 మళ్ళీ నెలవారీ వాయిదాల్లో మన బిల్లులోనే కలిపోలు చేస్తారు. ఇదంతా అదాని అనే కంపెనీ వాడి. అంతకుముందు మీకు గుర్తుందో లేదో, పంపులకి కూడా మీటర్లు పెడతామంటే ఎర్ర జెండా పొట్టాడు బట్టి పంపులకి నీటి మీటర్లు రాకుండా ఆగింది. ఆ రోజు చెత్త మీద కూడా పన్ను వేశారు జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారు కలిసి. చెత్త మీద పన్ను కట్టద్దని మీ అందరికీ చెప్పాం, తిరగబడ్డాం. వాళ్ళ చెత్త పన్ను పోయిందంటే పోరాడబట్టే మనకి జరుగుతా ఉంది. అందుకే సుందరయ్య గారి స్ఫూర్తితో, ఎర్ర జెండా స్ఫూర్తితో యూనియన్ కొనండి. మన కులం మనది, మన మతం మనది, కానీ కులాన్ని మతాన్ని రాజకీయానికి వాడుకొని వాళ్ళ బీజేపీ వాళ్ళ పంపులు పెడుతున్నారు, తగాదాలు పెడుతున్నారు. అంతే తప్ప కులాన్ని అడ్డం పెట్టుకుని ఓట్లు గుంజుకుంటున్నారు తప్ప ఆ కులాల్లో పైకి వెళ్ళిన తర్వాత ఎవడం మన్ని పేదోడుగానే చూస్తున్నా. అక్కడ కులం లేదు, ఎలక్షన్ లో ఓట్లు గుంజడానికి కులాన్ని వాడుకుంటున్నారు. మరి అటువంటి స్థితిలో మనందరూ గట్టిగా నిలబడింది. ఇందాకే చెప్పారు గోలపొడిలో కిందటిసారి వాళ్ళకి 2 ఏళ్ల క్రితం 28 పైసలు అగ్రిమెంట్ జరిగింది. 2 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు 28 పైసలు కష్టమని మన యూనియన్ అడిగితే ఇరుకోదుకోనని గోలపొడిలో తెలుగుదేశం నాయకుడు అన్న బొమ్మసాని సుబ్బారావు ఆయన అంట. ఆయన అక్కడ ఏం చెప్తే అక్కడ అదే చెల్లుబాటు అవ్వాలంట. ఆయన వచ్చి 20 పైసలు చెప్పి వెళ్ళిపోయాడంట. అంటే ఆయన చెప్తే ఆయన రాజా, ఆయన చెప్పిన మాట మనం వినాలా? యూనియన్ పిలవటం అంటే అర్థమేంటి? కార్మికులతో మాట్లాడకుండా ఒప్పందం చేసుకోవటంలో వాళ్ళు అటువంటి పని మనం అక్కడ అంగీకరించి రేపు ఎక్కడైనా 20 అన్నాడు, 10 అంటాడు, 5 అంటాడు. గొల్లపూడిలో జరిగిందంటే అది నా అడ్డా అన్నట్టే ఇక్కడ రేపు బోండమాసులు వచ్చి నా అడ్డా అంటాడు, కృష్ణా చౌదరి వచ్చి నా అడ్డా అంటాడు. వీళ్ళ అడ్డాలు వీళ్ళ రాజ్యాల్లాగా ఉంటే మన కార్మికుల కొట్టగొడతారు. అందుకనే తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన గెలిచిన తర్వాత కార్మికులకి చేతనైతే మేలు చేయాలి, కీడు చేయకూడదు. ఇవాళేదో మనం తెలుసుకుంటా ఉంటే అన్న కూడా లేకుండా అడ్డం పడుతున్నారంటే మీకు అధికార పార్టీ బలం ఉండొచ్చు, పోలీసులు ఉండొచ్చు. అని ఆ గొల్లపూడి మార్కెట్ వాళ్ళు కూడా ఒకటే చెప్పాం, చేయకపోతే ఇది గొల్లపూడి వరకే పరిమితం కాదు. అక్కడ ఏది జరిగినా విజయవాడలో ఉన్న 1000 మంది ముఠా కార్మికులు సమ్మె చేసి కూడా అక్కడ నిలబడతాం. బొమ్మసాని సుబ్బారావు ఎవరో, తెలుగుదేశం ఎవరో తెలుసుకోవడానికి సిద్ధపడాలి. ఉన్నాయని పోతే ఉన్నదాన్ని నిలబెట్టుకోవాలి మన హక్కుల్ని. ఇది కూడా లేకపోతే మనం బతకలేం. అందుకని ఇటువంటి మనం ఎన్నో చూసాం. అందుకనే ఇటువంటి ఒకటే కాదు, ఎక్కడైనా కార్మికులకి ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, వెనకాకమన్నా మున్సిపాలిటీలో పనిచేసే వాళ్ళు జీతం కూడా రాలా. ఎలా అక్కడ వచ్చినా సమ్మె చేసి కూర్చుంటే జీతం వచ్చింది. గవర్నమెంట్ ఆసుపత్రిలో దొడ్డు ఊడ్చేవాడికి వాళ్ళకి 3 నెలల జీతం వల్ల కాంట్రాక్ట్ వెళ్ళి అక్కడ కూర్చున్నాం, యూనియన్ గా పోట్లాడాం, వాళ్ళకి జీతం వచ్చింది. జీతం పెరగటం కాదు, ఉన్న జీతం కూడా రావట్లేదు ఇప్పుడు. మరి అటువంటి స్థితిలో గడ్డు కాలం అంటే ఇప్పుడే చెప్తున్నారు గవర్నమెంట్ లో యుద్ధం జరుగుతుంది,
యుద్ధంలోనేమో ఉన్నోడు బాగుపడుతున్నారంట, మనం మాత్రం ఏదొచ్చినా తప్పు వాళ్ళది, నేరం వాళ్ళది, శిక్ష మాత్రం మనకేస్తున్నారు. మరి వాళ్ళు ఈ స్థితిలో ఏది గ్యారంటీ లేదు. రేపు ఉన్నటువంటి చాలా కష్టాలు పెరగబోతున్నాయి. అందుకనే ఇక్కడే మనం రేపు అండగా నిలబడాలంటే మన ఐక్యతే, మన యూనియన్, మన జెండానే బలం. దానికి మీరు అందరూ కూడా నిలబడాలని మీ అందరికీ విషయం చూపిస్తున్నాను. సుందరయ్య గారు, సుందరయ్య గారు.